సంపాతి అనే గ్రద్దరాజు, అతను జటాయు యొక్క అన్న. ఈయన వీరిని మింగాలనుకుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు అంగదాదులు భయపడి రామకార్యం చెయ్యలేకపోయాము, జటాయువులాగా రామకార్యం కోసం ప్రాణాలివ్వలేకపోయాము అంటూ బిగ్గరగా బాధపడసాగాడు. తన తమ్ముడైన జటాయువు మరణించాడనే మాట చెవిన వినపడేసరికి సంపాతి దుఃఖించి వాళ్ళ వివరాలన్నీ అడిగి తెలుసుకుని తన గ్రద్ద చూపులతో గమనించి సీత లంకలో ఉందని, రావణాసుడు ఆమెను పోతుండగా తాను చూశానని వారికి చెప్పాడు. వానరులంతా దక్షిణ సాగరం యొక్క ఉత్తర తీరానికి చేరి సముద్రాన్ని దాటేందుకు ఎవరెంత దూరం ఎగరగలరో చెప్పుకోసాగారు. అంగదుడు 100 యోజనాలు దూకగలను, కానీ తిరిగి రాలేను అన్నాడు. హనుమంతుడొక్కడు మాత్రం కొండ మీద కూర్చుని ఏకాంతంగా రామజపం చేస్తూ ఉండిపోయాడు. పూర్తి కథ ఇక్కడ లింక్ లో హనుమాన్ చరిత్రలో ఉంది, తప్పకుండా చూడండి. జై హనుమాన్.